am, is, are, was, were, will be. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఒకే ఫ్యామిలీనా? అసలు బి అంటే ఏంటి? వీటిని 3 టెన్సెస్ లో ఎలా యూజ్ చేయాలి? వీటి గురించి ఈ రోజు మనం నేర్చుకుందాం. బి అంటే ఉండడం, అవ్వడం, ఉన్న స్థితిని గురించి చెప్పడానికి ఈ బి ఫార్మ్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. నేను సంతోషంగా ఉన్నాను, అతను టీచర్ గా ఉన్నాడు, ఆమె డాక్టర్ గా ఉంది, ఇలా చెప్తూ ఉంటాం కదా. ఇలాంటి వాటికి మనం బి ఫార్మ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ లో ఈ బి ఫార్మ్స్ ని ఏ విధంగా యూజ్ చేస్తామో దాని గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఈ బి ఫార్మ్స్ లో ప్రెసెంట్ టెన్స్ లో am, is, are అనే ఈ 3 ఫార్మ్స్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం అనేటప్పుడు ప్రెసెంట్ టెన్స్ లో మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఐ ఆమ్ బిజీ నౌ, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. షీ ఈస్ హ్యాపీ టుడే, ఆమె ఈ రోజు సంతోషంగా ఉంది. దే ఆర్ రెడీ నౌ, వారు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. అదే పాస్ట్ లో అయితే మనం గతంలో జరిగిపోయి ఉండడం గురించి చెప్తాం. ఐ వాస్ బిజీ ఎస్టర్డే, నేను నిన్న బిజీగా ఉన్నాను. షీ వాస్ హ్యాపీ లాస్ట్ వీక్, ఆమె గత వారం సంతోషంగా ఉంది. దే వర్ రెడీ ఎస్టర్డే, వారు నిన్న సిద్ధంగా ఉన్నారు. అదే మనం ఫ్యూచర్ టెన్స్ లో చెప్పాలంటే ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో ఉండడం అని అంటాం. ఐ విల్ బి హ్యాపీ టుమారో, నేను రేపు సంతోషంగా ఉంటాను. షీ విల్ బి బిజీ టుమారో, ఆమె రేపు బిజీగా ఉంటుంది. దే విల్ బి రెడీ నెక్స్ట్ వీక్, వాళ్ళు నెక్స్ట్ వీక్ కి రెడీగా ఉంటారు. సింపుల్ గా గుర్తు పెట్టుకోండి, బి అంటే ఉండడం, అవ్వడం. మనం ప్రెసెంట్ లో అయితే యామ్, ఈస్, ఆర్ యూజ్ చేస్తాం. పాస్ట్ లో అయితే వాజ్, వెర్ ని యూజ్ చేస్తాం. ఫ్యూచర్ లో అయితే విల్ బి ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మీ టైం, నేను కొన్ని ఫిల్ ద బ్లాంక్స్ ఇస్తాను, దాంట్లో ఏ బి ఫార్మ్ సెట్ అవుతుంది అని మీరు కమెంట్స్ లో రాయండి. ఇలాంటి సింపుల్ ఇంగ్లీష్ వీడియోస్ కోసం ఈ పేజ్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.